హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం కియా క్యారెన్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా M&M కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకు ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ, హర్యానా, యూపీ కార్లకు అయితే ఫైనల్స్ అయితే రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే కార్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, కారు అయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి. ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. NOC విత్ ఇన్వాయిస్ ఇస్తానండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ కియా క్యారెన్స్ లగ్జరీ ప్లస్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. 6 ఎయిర్ బ్యాగ్ కారు, సన్ రూఫ్ కారు, ఆటోమేటిక్ కార్ అండి. కియా క్యారెన్స్ లగ్జరీ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి. కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2022 మోడల్ అండి. RC వ్యాలిడిటీ 2037 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 88,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 7 సీటర్ కార్ అండి. ఫ్రెండ్స్, ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. ఆటోమేటిక్ కార్ అండి. ఈ కార్కి న్యూ ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను. NOC ఇస్తాను. ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయండి. 90% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. స్టెప్ని అన్యూజ్ అండి. 100% అయితే ఉంది. కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు బయట తీయలేదండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా 16 నుంచి 18 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో మంచి బేస్ తో అయితే వస్తుందండి. బాష్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కి అయితే ఉందండి. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. పుష్ స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుందండి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కార్ అండి. 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఈ కార్కి అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. 7 సీటర్ కారు 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సీట్ కవర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్ తో మిరర్స్ అయితే వస్తాయండి. కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి వైట్ కలర్ కారు. 1-2 చోట్ల గీతలు పడితే మాత్రం 1-2 టచ్ అప్లు అనేది కామన్ గా పడతాయి. ఫ్రెండ్స్, కారు బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్ లో ఉన్నటువంటి 4, రైట్ లో ఉన్నటువంటి 4, 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 15,70,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారండి. కొత్త కారు దాదాపుగా 21,50,000 పైనే ఉంది. 21 నుంచి 22 లక్షలు అయితే ఈ కారు అయితే ఉందండి. ప్రస్తుతానికి ఈ కారు 15,70,000 రూపాయలు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు. ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. అలాగే NOC ఇస్తా ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చండి. ఫ్రెండ్స్, చూడొచ్చండి. కియా క్యారెన్స్ లగ్జరీ ప్లస్ ఆటోమేటిక్ కారు, 7 సీటర్ కారు, 6 ఎయిర్ బ్యాగ్, సన్ రూఫ్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. హెడ్ ల్యాంప్స్ 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. చూడొచ్చండి. అలాగే ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఇక కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. కారు చూసుకున్నట్లయితే టైర్స్ అండి. టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఒకసారి లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చండి. దగ్గరగా దూరంగా కూడా చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇన్నోవా క్రిస్టా కంటే ఇంకా చాలా బాగుంటుందండి ఈ కారు.
చూసుకున్నట్లయితే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి, ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 90% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా బిగ్ టెయిల్ ల్యాంప్ అండి, చూడొచ్చు బిగ్ టెయిల్ ల్యాంప్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, అలాగే వాషర్ విత్ వైపర్ డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% టైర్ అయితే ఉంది. ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా 90% టైర్ అయితే ఉందండి. ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, ఎటువంటి స్క్రాచెస్ కూడా అయితే లేవు. అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెంటిలేటర్ సీట్స్ అండి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు. అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే మిర్రర్ కంట్రోల్స్ కానీ అలాగే పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది. మంచి బేస్తో అయితే వస్తుంది. అలాగే కంపెనీ చూడొచ్చండి, బాష్ కంపెనీ స్పీకర్స్ అయితే ఉన్నాయండి. చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే ఈ కార్లో క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. గేర్ షిఫ్టింగ్ పెడల్స్ కూడా మీకు స్టీరింగ్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. మాన్యువల్గా కూడా గేర్స్ వేసుకునే అవకాశం అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రీడింగ్ చూడొచ్చండి ఒకసారి, 88,449 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే స్క్రీన్ ఉంది, ఇంట్లో నావిగేషన్ అయితే వచ్చిందండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ, టచ్ ఏసీ అండి. ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఈ కారు ఆటోమేటిక్ కారు, పార్కింగ్ మోడు, అలాగే రివర్సు, అలాగే న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడు, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కారులో అయితే ఉందండి. మళ్ళీ పార్కింగ్లో అయితే పెడతాం అయితే జరిగిందండి. అలాగే చూసుకున్నట్లయితే వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి. డ్రైవర్ సైడ్ కానీ అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయండి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఈ కార్లో 6 ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉంది. ఒకసారి సన్ రూఫ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి. సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఒకసారి చూడొచ్చు, సన్ రూఫ్ ఓపెన్ కానీ అలాగే సన్ రూఫ్ క్లోజ్ కానీ చాలా చక్కగా అవుతుంది. ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి, చూడొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చండి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి, చూడొచ్చండి. స్మార్ట్ ప్యూర్ ఎయిర్ చూడొచ్చండి. అలాగే 100కి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒకసారి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నానండి. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మంచి లగేజ్ అయితే పట్టింది. ఎక్కడ బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కాదండి. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా అంతే కొత్తగా ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే చూడొచ్చండి, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి. యాక్సిలరేటర్ ఒకసారి రేజ్ చేయి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. ఒకసారి ఇంజన్ ఆపు. SF సోనిక్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది. బానెట్ లైనింగ్ కూడా చూడొచ్చండి. బానెట్ కూడా ఏం మారలేదు. మొత్తం కార్తో వచ్చినటువంటి డోర్లు, గ్లాసులు, కార్తో వచ్చిన
కార్తో వచ్చినటువంటి ఏ ఉన్నాయండి. నాన్ యాక్సిడెంట్ కార్ అండి, 100కు 100%. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను. స్టార్ట్ చేయి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2022 అండి కియా క్యారెన్స్ లగ్జరీ ప్లస్ వేరియంట్ అండి. ఆటోమేటిక్ కారు, 7 సీటర్ కారు, సన్ రూఫ్ కారు, 6 ఎయిర్ బ్యాగ్ కార్ అండి. కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే 15,70,000 రూపాయలు చెప్తున్నారు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నా అందరికీ బాయ్, జై హింద్.